హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైపక్షులకు వీడియోని ఎంకరేజ్ చేయండి. సత్యనారాయణ వ్రతం మాత్రం పద్ధతిగా అవి ఇంటి దగ్గర ఏర్పాటు చేశారు. అందుకు గాను ఇటు తాతగారి జ్ఞాపకంగా మిగిలిన బింద్రా రెసిడెన్స్, ఇంకా మన క్యూటీ బేబీ అలియాస్ లిఖిత గుప్తా పుట్టిల్లు అలంకరణలతో అందరికీ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి బ్రాండ్లు స్టేటస్ లో కాకుండా క్యూటీ బేబీకి తల్లిగా తన కూతురి సంతోషానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లతో ఆదరగొట్టిస్తోంది నందిత. ముందుగా సత్యనారాయణ వ్రతం నిమిషంలో తాళి కట్టి 2 నిమిషాల పరుగులు పెట్టినట్టు కాకుండా పద్ధతిగా శాస్త్రోక్తంగా తనకంటూ ఈ రోజున్న కుటుంబం మధ్యన జరుపుకుంటున్నారు ఆబి క్యూటీ జోడి. అభికి తల్లిదండ్రుల స్థానంలో యోగేంద్ర సుచిత గారు, ఇక ఆడపడుచు స్థానంలో సహస్ర అన్ని మర్యాదలు అందిపుచ్చుకుంటుంటే, వ్రతం కోసం కింద కూర్చున్న హంసపాపని మధ్యలోనే చైన్లోకి షిఫ్ట్ చేసి కట్ చేసిన ఫ్రూట్ బాల్ చేతులు పెట్టాడు బాబు. ఆడపడుచు అర్ధమొగుడంటారు. ఆ మాత్రం పెత్తనం చేయాలంటే ఈ మాత్రం తినాలి. ఈ లెక్క మెయింటెనెన్స్ ఉండాలి. ఫాస్ట్గా కంప్లీట్ చేయి. మీ అన్న తరపు వచ్చే బెటాలియన్ని రిసీవ్ చేసుకోవాలి అంటూ వార్నింగ్ తో సైడ్ సెటిల్ అయ్యాడు రాజ్. అభినవ్ బింద్రా ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. నల్ల కొట్టు వేసి కోర్టులో నిలబడితే తాను ఒక ఫైరింగ్ మెషిన్. వ్రతం ఇంటిలోని ముఖ్యమైన వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశాడు. వాళ్ళతోనే కిక్కిరిసిపోయిన ఇంట అల్లుడి బ్రాండ్ ఆకాశమంతా అని చెప్పకుండానే స్పష్టమవుతూ ఉంటే, ఫైట్ చేసి అభిని గెలుచుకున్న కూతురి గొప్పలు గెస్ట్ల ముందు చుట్టాల ముందు స్పీచ్లు రచుతోంది ఇప్పుడు నందిత. ప్రపంచం తిరగబడినా మా నందు మాత్రం మారదు అని చెలుక్తలు విసురుతున్న అమర్నాథ్ గారిలో ఇప్పుడు అసహన నటన కాకుండా స్వచ్ఛమైన సంతృప్తి. క్యూటీ బేబీ ఫ్రెండ్ అయిన తన్మయి తన హస్బెండ్ ఫ్యామిలీతో సహా అటెండ్ అయితే వ్రతం అయిపోయి అందరూ భోజనానికి కదలగానే బ్రేక్ తీసుకున్న క్యూటీ బేబీ ఫ్రెండ్ పాపతో రూమ్ లో శోభనం గురించి చిట్ చాట్ పెట్టేసింది. ఓసే, నా ఫస్ట్ నైట్ గురించి నీకెలా చెప్తానే? సెన్స్ లేకుండా సెన్సార్ సీన్స్ గురించి అడుగుతావు, బుద్ధుందా నీకు అని చిట్టపట్టలాడుతూ హ్యాండ్ రైజ్ చేస్తే, ఎహే ఆపు అంటూ ఫ్రెండ్ పాప హ్యాండ్ పట్టుకుని అందరూ కట్ చేస్తూ పోతే మా లాంటి వాళ్ళకి క్లారిటీ ఎక్కడొస్తుంది? నిన్నటిదాకా కావాలి కావాలి అంటూ నా రౌడీ బేబీని వేధించాను గాని ఇప్పుడు భయం వేస్తోంది. రేపే మా ఫస్ట్ నైట్, కొంచెం కూడా క్లారిటీ లేదు. కొరియన్ డ్రామాలో కట్ చేసే ఆఫ్టర్ లిక్ లాక్ రొమాన్స్ సీన్ కొంచెం తెలిస్తే చెప్పవే, ఇన్వెస్ట్ చేసుకుంటాను అని గడ్డం పుచ్చుకొని బతిమలాడుతూ ఉండగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చింది సుజాతమ్మ. అక్కడ క్యాండిడేట్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో తత్తరపడి చూసిన ఇద్దరు నిర్ఘాంతపోతే ఇద్దరిని గాంభీర్యంగా చూస్తోంది సుజాతమ్మ. షిట్, పడక పడక ఈ ముసలిదాని కట్లోనే పడ్డానా, ఇప్పుడు ఇల్లంతా టంకేసిస్తుంది అని దెబ్బరొట్టి మొహం పెట్టింది క్యూటీ బేబీ. నీ మొగుడితో నీకు చక్కగా సంసారం చేసుకునే ఆలోచన ఉంటే దీని తింగర బుర్రకి చిక్కకుండా పోవే బయటికి అని కసరడమే బతుకు జీవుడా అంటూ క్యూటీ బేబీ నుంచి తప్పించుకొని పారిపోయింది ఫ్రెండ్ పాప. జలసి, దెయ్యం, రాక్షసి, ఎప్పుడు నా వెంటి తిరుగుతావు అని ఫ్రస్ట్రేషన్ వెళ్ళదొక్కుతున్న క్యూటీ చెవి మేలేసి, నీ భయం పోయే సీన్ చెప్పేనా అని అడగడమే క్యూటీ బేబీ కళ్ళు మెరిసాయి. అంత మెరుపులో కూడా అనుమానం తొంగి చూస్తూ ఉంటే, ఇది ప్రతి ఆడపిల్లకి ఉండే సహజమైన భయమే, దీనికి ఎవ్వరూ అతీతులు కారు. కానీ ఇలా నేనెవ్వరిని అడగలా. దాని శోభనంలో దానిష్టం దాని మొగుడిష్టం ఉంటుంది. దానిలో నీ ఇష్టం నీ మొగుడిష్టం ఎలా తెలుస్తుంది? కార్యం అంటే 10 మందిలో కూర్చొని పరాచకాలు ఆడుకునేది కాదు, 10 మందిలో పంచాయతీ పెట్టేది అంతకన్నా కాదు. మీ జనరేషన్ వాళ్ళు సెక్స్ ఇంటిమేషన్ ఫస్ట్ నైట్ అని చాలా సింపుల్గా తీసుకుంటారు. ఆడ మగ ఎవరైనా సెక్స్ చేయొచ్చు, దానికి పెళ్లితో కూడా పని లేదు. కాసుల కోసమో కామం కోసమో చేసేది కాదు కాపురం. వీటన్నిటికీ అతీతమైనది భార్యాభర్తల బంధం. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య 7 అడుగులతో ముడివేసిన 3 ముళ్లకు జీవితకాలం ఒకరికొకరిని ప్రమాణం చేసుకుంటూ శారీరకంగా మానసికంగా ఇద్దరు ఒక్కటిగా మారే సృష్టి రహస్యమే కార్యం. పంచభూతాల సాక్షిగా ఒక్కటైన ఆలుమగలు వాళ్ళ ఏకాంతంలోకి ఆ పంచభూతాలను కూడా తొంగి చూడనివ్వని రహస్య సంగమమే కలయిక.
పాశ్చాత్య సంస్కృతికి రుచి మరిగి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను నాన్ సెన్స్ న్యూసెన్స్ అని పక్కన పెట్టి చాదస్తం పేరుతో పెద్దవారి మాటలు పెడచెవిన పెట్టి ఇష్టానికి ప్రవర్తించే విచ్చలవిడితనమే నేటి జనరేషన్ రొమాన్స్. అందుకే కాపురాలు అవసరాల వరకే మిగిలాయి. 6 నెలలకే విడాకులు మధ్యలోకి వస్తున్నాయి. నువ్వు స్క్రీన్ మీద చూసేది ఇప్పుడు మీ జనరేషన్కి ఫ్యాషన్ అయ్యింది. అంతకు మించి భార్యాభర్తల అనురాగాన్ని చూపించటం చేతకాకే. మిగతాది సెన్సార్ అయ్యింది. సెన్సార్ సీన్ అంటే శరీరాల మధ్యనే చూపిస్తారు. అలా 10 మందిలో నటిస్తారు. కానీ చివరికి ఒక్కరితోనే జీవిస్తారు. అది ఇక్కడి నుంచి పుడుతుంది అంటూ క్యూటీ బేబీ చెయ్యి తన గుండెల మీద పెట్టారు సుజాతమ్మ. కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కానట్టు ఇంకా వింతగానే చూస్తోంది మన క్యూటీ బేబీ. ఒక్కసారిగా కంఠస్థం చేయడానికి ఇది రెండో ఎక్కం కాదు, 2 మనసుల కలయిక. ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ప్రతిరోజు కొత్తగా నేర్చుకుంటాము, కొత్తగా తెలుసుకుంటాము. నీ వాడి ఇష్టాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఒక మెట్టు దిగితే నీ ఇష్టాన్ని అందుకోవడానికి వాడు 100 మెట్లు దిగొస్తాడు. శరీరమైనా మనసైనా ఇష్టాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ కష్టాన్ని తెలుసుకుంటూ ఒకరిలో ఒకరిగా ఒకటిగా కలిసిపోయి మీ అనుబంధానికి గుర్తుగా మరొక జీవానికి ప్రాణం పోయడమే సృష్టి రహస్యం. మనుషులం కదా, సందడిగా అందరిలో చేసుకుంటాము. ఇదంతా సరదాలు చిలిపి అల్లర్ల వరకు పరిమితం. కానీ ఏ ఒక్కరి అనుభవం నీది కాదు. మీ తొలి రేయికి మీరే రాజులు, మీరే మంత్రులు, మీరే దాసులు, మీరే గురువులు, మీరే శిష్యులు. ఒకరికి ఒకరు నేర్పిస్తూ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి అని పూర్తి చేసి ఎంతెంత కళ్ళతో వింతగా చూస్తున్న క్యూటీ బేబీ బుగ్గలు పునికి అర్థమైందా అని అడిగితే 50-50 అంది. సుజాతమ్మ మొదటిసారి సహనంతో ఇన్వెస్ట్ చేసిన కష్టం నీరు గారిపోకుండా. మొదలు పెడితే మొత్తం అర్థమవుతుందిలే. తొలి కలయిక భయం ఆడపిల్లగా నీకే కాదు, వాడికి కూడా ఉంటుంది. అల్లరి చేసి అందరి నాలుకల మీద నానకుండా ముహూర్తం వరకు బుద్ధిగా ఉండు అని చివరగా మొట్టికాయ పొడిచి పట్టు చీరలో ముద్దబంతిలా ఉన్న క్యూటీ బేబీకి మెడికల్ విరిచి వెళ్ళిపోయింది సుజాతమ్మ. నా నెత్తికి చిల్లు పెట్టింది ఈ ముసల్దాన్ చేతికి దురద తగ్గదు అని తల రుద్దుకుంటూ సుజాతమ్మ చెప్పినవన్నీ రివైండ్ చేసుకొని నేర్పిస్తూ నేర్చుకోవాలి అని ఫైనల్ గా ఒక్కదానికి మాత్రం బలంగా ఫిక్స్ అయిన క్యూటీ బేబీ మైండ్ ఇక దేని మీదకి డైవర్ట్ చేయలేదు. మళ్ళీ ముహూర్తం వరకు ఎవ్వరిని అడగలేదు. ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం అక్కడి నుంచే డైరెక్ట్ గా ఫంక్షన్ హాల్ కి చేరారు అంతా. రిసెప్షన్ కి మొత్తం అభినే ఖర్చు పెడుతూ ఉంటే నందిత ముందు ఒప్పుకోలేదు. ఎటువంటి సెలబ్రేషన్ లేకుండా హడావిడిగా క్యూటీ నాది అనిపించుకోవడానికి 3 ముళ్ళు వేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది నోరు తెరిచి అడిగింది కూడా ఏదీ లేదు. నా లైఫ్లో ఇంతకు మించిన బిగ్గెస్ట్ సెలబ్రేషన్ కూడా ఇంకేమీ లేదు. ప్లీజ్ అత్తయ్య అని లాయర్ బాబు రిక్వెస్ట్ చేయడంతో ఇక సరే అన్నారు. అయితే ఖర్చు మాత్రమే అల్లుడిది. పిలుపుల దగ్గర నుంచి పెత్తనం వరకు, డెకరేషన్ పువ్వుల దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్ల వరకు సెలెక్షన్ మొత్తం డైనోసార్ మమ్మీదే. ఆ ఆర్భాటాలు హడావిడితో అలసిపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సేద తీరిన అందరూ నంది తింటా రాత్రి సరదాలకు మళ్ళీ సిద్ధమయ్యారు. సహస్రునికి ఏ ఒక్క అకేషన్లో కూడా తగ్గనిచ్చింది లేదు రాజ్. ప్రతి అకేషన్ కి స్పెషల్ డిజైనర్ శారీ, లెహెంగా అండ్ దానికి తగ్గట్టు డిజైనర్ జ్యువెలరీ. అలంకరించుకోవడానికి హంసపాప అలసిపోయిందేమో గాని మన బలుపుబ మాత్రం వదల్లేదు, తగ్గలేదు. అజంతా శిల్పల్లా ప్రతి మూమెంట్ లో తన సోల్మేట్ ని తనకన్నా హైలో ప్రెజెంట్ చేసుకుంటూ సహస్రకు తగ్గట్టే మ్యాచింగ్ అండ్ మెస్మరైజింగ్ లుక్ తో చూసే ప్రతి కంటికి పర్ఫెక్ట్ కపుల్ అనిపించారు రాజ్ హంస ఇద్దరు. ఈ ప్రెజెంటేషన్ కి సహస్ర కాలు కదలకుండా నందిత మమ్మీ బ్రాండ్ అండ్ డిజైనింగ్ పిచ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ అకేషన్ కి కపుల్ కాస్ట్యూమ్ కస్టమైజ్ చేయించాడు రాజ్. అందరికన్నా బీభత్సంగా నందిత మమ్మీని వాడేసింది మన బలుపు బాబే అనడం అతిశయోక్తి కాదు. మల్లెల సీజన్ మొదలయ్యి బంతులాటకి మరింత మన్ని తెచ్చేస్తే పెళ్లిలో మిస్ అయిన ఉంగరాలాట నుంచి మల్లె మొగ్గలతో చుట్టిన బంతులాట వరకు అన్ని పద్ధతిగా సాంప్రదాయంగా ముత్తైదువుల మధ్య జరిపిస్తున్నారు నందిత. క్యూటీ బేబీ బుగ్గల్ని కొత్త సిగ్గులు అలంకరిస్తే వాటిని చూస్తున్న అభిముఖంలో వింత కాంతులు.
వెరసి ఇద్దరి మధ్యన వెచ్చని పూదంతరలు. ఆడవాళ్ళంతా అభి పక్కకు చేరితే సహస్ర అన్నకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా మైరా నిరుపమ చెప్పనక్కర్లేదు. మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ మగ సైన్యం మొత్తాన్ని కూడేసుకుని క్యూటీ బేబీకి కొండంత అండగా నిలబడ్డాడు మన బలుపు బాబు. సిగ్గు మొహమాటాల మధ్య అభి క్యూట్ల బంతులాటతో పోటీగా మేమంటూ మాదే గెలుపంటూ పెద్దలాట రసవత్తరంగా సాగితే ఇక సహస్రరాజు సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. మరీ రెచ్చిపోకు, నెక్స్ట్ మనం కూడా పార్టిసిపేట్ చేస్తాము. నన్ను బీట్ చేయాలని చూస్తే బంతు చుక్కొడతా అని బాబు బెదిరించటం, మావయ్య చూడండి అంటూ సహస్ర సాగదీయటం, ఏంట్రా పిల్ల మీద నీ పెత్తనం అంటూ జయదేవ్ గారు సీరియస్ అవ్వడం, దానికి యోగేంద్ర సపోర్ట్ చేయడం. ఇంతలోని మానస గారు కొడుకుకి వత్తాసు పలుకుతూనే భర్తకి అన్నకి చురకలు వేస్తూ కోడలికి బలుపు బాబును లొంగ తీసుకునే రహస్యాలు వేయడం. అందరినీ సమర్థించుకునే ఆవిడ మాట తీరు, మనసు తీరు మిగతా వారు అబ్బురంగా ముక్కును వేలేసుకోవడం. రెండు కళ్ళు సరిపోవేమో ఆ సంబరాలని చూడడానికి. రెండు జంటలకి మధ్య సారథిగా ఉన్న సుజాతమ్మ ముహూర్తం సమయం దగ్గర పడిందని గుర్తు చేయడంతో ఆటలు చాలించి నవదంపతుల నోరు తీపి చేసి అందరి దీవెనలతో సంబరాలకు స్వస్తి పలికారు. రాజ్ ఒక్కడు చాలు 100 మందికి సమానం. మొదటి నుంచి మంచి కన్నా సూక్తులు చెప్పే మన బలుపు బాబు దొరికిన అవకాశాన్ని పుష్కలంగా వాడేసుకుంటూ ఎన్ని సంవత్సరాల మన లాయర్ బాబు బ్రహ్మచర్యంతో ఫుల్గా ఆడేసుకుంటుంటే, ఒరేయ్ ఇక చాలరా, నీ చెత్త కొటేషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి పోతావా పోవా అని ఫ్రస్ట్రేషన్ పట్టలేక సోమర నదిలో సెగలు కక్కుతున్న అభిచేతికి మల్లెపూలు చుట్టి, ఆల్ ద బెస్ట్ మామా, మా అత్త అడిగినట్టు 3 years లో క్రికెట్ టీంని దించేయాలి అని విష్ చేసి వదిలేశాడు. దాని తింగర బుర్రకి వీడి తిక్క బుర్ర సరిగ్గా సింక్ అయింది నా ప్రాణం తీయడానికి అని విసుక్కుంటూ ముందు తలుపు మూసేసిన అభి వెనక తలుపు తీసుకుని చల్లగాలికి బయటకు నిలబడ్డాడు. బాబు సూక్తులతో వేడెక్కిన బుర్రని బాడీని చల్లబరుచుకోవడానికి. లైట్ వెయిట్ పచ్చ రంగు లేత శనగపిండి రంగు కొప్పడం పట్టు చీరలో ముస్తాబు చేశారు క్యూటీ బేబీని. నిండుగా ఉన్న కూతుర్ని తనివి తీరా చూస్తున్నా నందిత కళ్ళు చెమ్మగిలితే, ఎంత ఫ్యాషన్ ఫాలో అయినా ఎంత మోడర్న్ లైఫ్ అయినా అమ్మ మనసు కదా. పొత్తిళ్లలో చేరిన తన చిట్టి తల్లి నిండైన యువతిగా కళ్ళ ముందు కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్న ఈ క్షణాలు ప్రతి తల్లికి అనిర్వచనీయమైనది, అత్యంత ఉద్వేగాన్ని కలిగించేవి. నందిత ఆనంద బాష్పాలు ఆపలేకపోతూ ఉంటే బేలతనమో ఆడతనమో మమ్మీ అంటూ తల్లి గుండెల్లో ఒదిగిపోయింది క్యూటీ బేబీ. ప్రపంచమంతా తిరగేసినా ఇంతగా నిన్ను ప్రేమించేవాడిని నేనైతే ఖచ్చితంగా తీసుకురాలేను. ఆపికి చాలా ఓర్పు ఎక్కువ. నీ అల్లరి ఆటలు సంతోషాన్నిచ్చే విధంగా ఉండాలి కానీ అభి ఎక్కడా తలదించుకునే విధంగా ఉండకూడదు. ఏ చిన్న విషయంలో కూడా సరదాకి కూడా అబద్ధం చెప్పకు. అబద్ధాలు ఆ క్షణానికి బాగుంటాయి కానీ తర్వాత అది అబద్ధమని తెలిసినప్పుడు భరించటం చాలా కష్టంగా ఉంటుంది. అభినవ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పి థ్యాంక్ యూ బేబీ అంటూ క్యూట్ బేబీకి ముద్దిచ్చి తీసుకువెళ్ళమని శారదా సుజాత గారిని చూశారు నందిత. రూమ్ వరకు వచ్చిందే గాని లోపలికి అడుగు పెట్టాలంటే ఏదో పెరుగు మన క్యూటీ బేబీలో. అదేనేమో సహజమైన ఆడతనంలో ఉండే అందం. నీకు తెలిసిన వాడు నిన్ను తెలుసుకున్న వాడి దగ్గర ఇలా భయపడాల్సిన అవసరం లేదు అని నుదుటిన ముద్దిచ్చి మానస గారు, ఈ అల్లరి పిల్ల పెద్దదైపోయింది, వెళ్ళు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు అని జాగ్రత్తలతో లోపలికి పంపి తలుపులు వేసి వెనక్కి తిరిగారు పెద్దవాళ్ళు. డోర్ సౌండ్కి లోపలికి వచ్చిన అభి బ్యాక్ డోర్ క్లోజ్ చేస్తూ చూస్తే ఎక్కడ వదిలెళ్లారో అక్కడే ఉంది. కాలు కదిపితే ఒట్టు, కళ్ళు పైకెత్తితే ఒట్టు. ఎన్ని రోజులు వెంట పడి అల్లరి చేసినా నా తింగరి పెళ్ళమేనా ఇది అన్నట్టుంది అభి కళ్ళకి. అభి ముందు నుంచి ఊహించిందే అయినా బెదిరిపోతూ బిగించిన లక్క పిడత మూతితో చేతిలో ఉన్న వెండి పాల గ్లాసుని నలిపేస్తూ కొండపల్లి బొమ్మల కుదురుగా కదలకుండా ఉంది క్యూటీ బేబీ. ఎన్ని రోజుల పరిచయం ప్రణయం కూడా ఏ మాత్రం ఎఫెక్ట్ చూపని క్యూటీ బేబీ సైలెన్స్ మోడ్కి లోన నవ్వుకుంటూ, చాలా టైర్డ్గా ఉంది క్యూటీ, పడుకుందామా అంటూ బెడ్ ఎక్కాడు అభి. అంతే స్ప్రింగ్ల రైస్ అయిన హెడ్ని అభి మీద పాయింట్ చేసి, పడుకుంటావా అంది బేల మొహంతో. హా బాగా ఆడేసుకున్నారు కదా అంటూ ఆవలిస్తూ ఉంటే, మరి అమ్మ నాట బ్యాలెన్స్ ఉందిగా అంది అప్పటికే తెచ్చిపెట్టుకున్న క్రయింగ్ ఫేస్తో.
ఎప్పుడో ఓపిక లేదు క్యూటీ. మీ అన్న ఫుల్గా ఆడేసుకున్నాడు. హనీమూన్లో ప్లాన్ చేసుకుందాం అనేసి ఒళ్ళు విరుచుకొని లైట్ ఆఫ్ చేస్తూ ఉంటే, నో, నేను ఒప్పుకోను అంటూ తన ఒరిజినల్ లౌడ్ స్పీకర్లోకి షిఫ్ట్ అయిన క్యూటీ బేబీ రూమ్ రీసౌండ్ వచ్చేలా అరుస్తూ విసవిస వెళ్ళి మోకాళ్ళ మీద బెడ్ ఎక్కి ఆమె షర్ట్ పట్టుకుని ముందుకు గుంజి చేతిలో పాల గ్లాస్ పెట్టింది. నాకు ఫస్ట్ నైట్ కావాలి అంటూ పైన రూమ్ లో నుంచి వినిపిస్తున్న క్యూటీ అరుపులకి కింద ముచ్చట్లు పెట్టుకున్న పెద్దవాళ్ళంతా జరుచుకొని చస్తే, చేలెక్కి చెప్పినట్టు 100 చెప్పాను. గంప కింద కోడి పొద్దుకాడ చూరెక్కి ఊరంతా వినపడేలా కూసినట్టు గదిలోకి పోగానే గోల మొదలెట్టింది అని సుజాతమ్మ బుగ్గలు నొక్కుంటూ సాగదీస్తూ ఉంటే, క్యూటీ బేబీ దెబ్బకి నట్టింట్లో ముచ్చట్లు సెట్ కావని జంటలుగా అందరూ గదిలోకి పోయారు. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వు, ఆ తర్వాత అన్ని సగం సగం షేర్ చేసుకుందాము. మార్నింగ్ వరకు నిద్రపోయావో కొరియన్ డ్రామాస్ ఫుల్ సౌండ్తో పెట్టేస్తా అని బెదిరింపులతో క్యూటీ బేబీ ఉక్రోషం వెళ్ళగక్కుతూ ఉంటే, బెదిరిపోయి సైలెంట్ గా సగం పాలు ఖాళీ చేసి గ్లాస్ క్యూటీ చేతిలో పెట్టిన ఆపి లోన పడి పడి నవ్వుతున్నాడు. ఉక్రోషంగా ఎంగిలి పాలు గుడుక్కున గొంతులు పోసుకొని గ్లాస్ పక్కన పెట్టిన క్యూటీ బేబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియని టీకమక ఇబ్బందిలో ఇక కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటే, గట్టి పెంకుతో పైకి హార్డ్గా కనిపించే కొబ్బరికాయి లోపల మృదువైన తీయదనం కలిగినట్టే క్యూటీ బేబీలోని ఆ సెన్సిబుల్ ఎమోషన్ కి దగ్గరికి తీసుకొని ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి, ఐఎమ్ సారీ రా, ఏ మూమెంట్స్ చాలా ప్రెషియస్ మన ఇద్దరికి, ఏడిపించాను కదా అని అడుగుతూ ఉంటే, ఐ లవ్ యూ రౌడీ బేబీ అంటూ ఆపి మెడ చుట్టేసి గట్టిగా హత్తుకుంది క్యూటీ బేబీ. నువ్వంటే చాలా ఇష్టం నాకు. అందరిలా రొటీన్స్ ఫాలో అవ్వడం నాకు తెలియదు. అది అర్థం చేసుకుని ప్రతిదానికి ముందుగా నువ్వే స్టెప్ తీసుకొని నాకు కావాల్సింది ఇస్తూ నీ ప్రేమను చూపిస్తున్నావు. నీ అల్లరంటే ఇంకా ఇష్టం. నువ్వు ఇష్టంగా నన్ను ఏడిపిస్తూ ఉంటే ఆ క్షణం కోపం వచ్చినా నీతో ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. నీ మీద నా అధికారం చూపించటం, ప్రేమ చూపించటం, కోపం చూపించడం అన్నీ ఇష్టం నాకు. నువ్వు నా సొంతం. నేను నీ హస్బెండ్ అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఆ ఫీలింగ్ లైఫ్ లాంగ్ నా సొంతం చేస్తూ నన్ను నీ సొంతం చేసుకోవడానికి సిద్ధమేనా అని అడిగితే, "మ్మ్" అంటూ హ్యాండ్స్ ఇంకా టైట్ చేసింది క్యూటీ. వదలకుండా ఇలానే ఉంటే ముద్దులు ఎలా పెట్టుకోవాలి, అమ్మ నాన్న ఆట ఎలా స్టార్ట్ చేయాలి అని అభి కవ్విస్తూ ఉంటే వెంటనే అభి మెడ వదిలి బిగించిన ముద్దుతో కన్నీళ్ళు నిండిన కళ్ళను పెద్దవి చేసి, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అంటూ చిన్న పిల్లల కంప్లైంట్ చేస్తున్న క్యూటీ బేబీకి మరొక్కసారి ఇష్టంగా సారీ చెప్పి మనసంతా పెట్టి పెదవులు ముడివేశాడు. ఎన్ని రోజులు వేచి చూసినా ఇద్దరి ప్రేమను ఏకం చేస్తూ భార్యాభర్తల బంధానికి పరిపూర్ణతను ఆపాదిస్తూ తొలి సంగమంలో ఒకటయ్యారు క్యూటీ అభి. పెద్దవాళ్ళ మధ్య కొత్త దంపతుల మధ్య ఏకాంతం అసంభవమని హంస పాపం తీసుకుని ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయాడు రాజ్. అందరూ ఏమనుకుంటారు అని ఇబ్బందిగా ఎత్తి చూపిన సహస్ర ముక్కు మీద మునిపంటితో చిరక వేసి, సెలబ్రేషన్ స్టార్ట్ అయింది మొదలు పస్తులు పెడుతూనే ఉన్నావు. అడిగితే మా బాబుని మధ్యలోకి లాగుతూ మినిమం రొమాన్స్ లేకుండా నన్ను హింస పెడుతున్నావు. ఈ రోజు నాకు ఫుల్ మీల్స్ కావాలి అంటూ డోర్ క్లోజ్ చేసి షేర్వాణి రిమూవ్ చేస్తూ ఉంటే, మెంటల్ అని ముద్దుగా తిట్టుకుంటూనే రూమ్ చూసింది సహస్ర. సేమ్ రూమ్, బట్ ఇన్నోవేట్ చేయించాడు. ప్రీతి ఆ రూమ్ లో ఉండడం వల్ల ఇంక్లూడింగ్ బెడ్ తో సహా మొత్తం మార్చేశాడు. సహస్రతో తనకున్న స్వీట్ మూమెంట్స్ అండ్ స్వీట్ మెమరీస్ కోసం మాత్రం రూమ్ మార్చలేకపోయాడు. మైల్ షేడ్ స్నో బ్లూ కలర్ తో వైట్ మిక్స్ చేసిన ప్లెజెంట్ రూమ్ ఇంటీరియర్ చాలా నచ్చింది సహస్రకు. సడన్ గా ఏంటి అని డీటెయిల్స్ తెలియక డౌట్ గా అడిగితే, నువ్వు నా లైఫ్ లోకి చెప్పొచ్చావా, ఇది కూడా అంతే. నచ్చింది, నాకు నచ్చినట్టు మార్చుకుంటూ సెట్ చేసుకుంటూ పోతా, ఫాలో అవ్వడమే నీ పని అని ఎప్పటిలా ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ గుర్రుగా చూస్తున్న హంస పాపని మెత్త మెత్తగా అల్లుకుపోయాడు. సహస్రతో ప్రతి రేయి తొలి రేయి, ప్రతి కలయిక ఒక కొత్త అనుభవమే. అయ్యగారి ప్రతి స్పర్శలో అదే ప్రేమ, అదే బలుపు. ఇష్టంగా అందుకుంటూ అంతకన్నా ఇష్టంగా తనని ఇచ్చుకోవడమే సహస్ర ప్రేమ. అయ్యగారి బలుపు వెనుకున్న ప్రేమ ముందు కోపం వచ్చినంతసేపు ఉండదు. అదే ఆ ఇద్దరి మధ్యన ఉన్న అందం, బలం. ఈ బంధంలోని అందాన్ని 3 ముళ్లతో ఒక్కటి చేసే రోజు రానే వచ్చేస్తే విషిత రాజుల పెళ్లి ఎంత గొప్పగా ఏర్పాట్లు చేశారో దానికి ఏ మాత్రం తక్కువ కాకుండా
అంగరంగ వైభవంగా యోగేందర్ మళ్ళీ తనదైన వైవిధ్యం, ప్రేమ, ఇంకా రాజ్ మీద ఉన్న ఇష్టం అన్నీ చూపించారు పెళ్లిలో. మా మామ నన్ను డామినేట్ చేస్తున్నాడు అంటూ అప్పుడు అభి దగ్గర పెట్టిన పంచాయితీ నీ బాబు నన్ను డామినేట్ చేస్తున్నాడు అంటూ ఇప్పుడు హంసమాప దగ్గర పెట్టాడు రాజ్. సహస్ర వినిపించుకోలేదు సరికదా, తోడుగా మామగారు అటు తండ్రి గారి సాయంతో అయ్యగారితో ఒక ఆట ఆడుకుంటూ ఉంటే నూరేళ్ల జీవితం ఆఖరి ఊపిరి వరకు తన తల్లి కన్న కల మూడిముళ్ల రూపంలో రాజ్ తన సొంతమవుతున్న క్షణాలు. కన్నీళ్లతో పాదాలు తాకిన తన ప్రేయసకిని నుదుట ముద్దుతో గుండె హత్తుకొని సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ అని ఒక్క మాటలో తన మనసు తెలిసేలా చెప్పాడు రాజ్. కళ్యాణం వైభోగం, మరోసారి అంబర నాటిన సంబరాలు. ప్రతి క్షణం అపురూపమే, ప్రతి క్షణం అతి విలువైనది. అందరి పెదవుల మీద స్వచ్ఛమైన నవ్వు, అందరి కళ్ళలో అతి ప్రియమైన సంతోషం. ప్రీతి అవినాష్ తప్ప ప్రతి ఒక్కరూ ఆ సంతోషంలో పాలు పంచుకున్నారు. మరి జరగాల్సిన సంబరాలు శుభకార్యాలు అన్ని పద్ధతిగా జరిగిపోయాయి. మన ప్రీతి విషయంలో బాబు చేసింది సహస్రకు తెలుస్తుందా? తనను సింగపూర్ పంపడం వెనుక రాజ్ ఆలోచన ప్రీతి అర్థం చేసుకుంటుందా? రాజ్ యోగేంద్ర కోరుకున్నట్టుగా ప్రీతి ఆ శిక్షను అనుభవిస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.